బెల్లంపల్లి మెయిన్ బజార్ ఏరియాలో పార్కింగ్ చేసి ఉన్న కారులోంచి 28 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 17న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్ పక్కన గల సత్తన్న ఇడ్లీ బండి చెరువులో నిలిపి ఉంచిన కారు నుంచి 28 లక్షల బ్యాగ్ ని ఇద్దరు వ్యక్తులు దొంగిలించారు. బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ లోని అత్తాపూర్ కేర్ ఆఫ్ భరత్ నగర్ కు చెందిన పటాలవత్ దాసు, జోగు పోతుల శివ, ఇక రంగారెడ్డికి చెందిన ముప్పూరు రాజు, బెల్లంపల్లి కనాల బస్తీకి చెందిన పండుగ రాజు భారీ చోరీ కేసులో ఉన్నారని కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడించారు. ఇక వీరు బెల్లంపల్లి బస్తీ ప్రభుత్వ కళాశాల మూల వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా డబ్బు బ్యాగులతో బైకులపై వస్తూ పట్టుబడ్డారని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. బెల్లంపల్లి మెయిన్ బజార్ సెంటర్ లో ఒక అఫెన్స్ జరిగింది. అది ఒక కారులో ఇక్కడ ప్లైవుడ్ సంబంధించిన షాప్స్ లో హైదరాబాద్ నుంచి మాల్ పంపించే వాళ్ళ ఓనర్ యొక్క కలెక్షన్ ఏజెంట్స్ అందరు కలిసి ఒక కారులో వచ్చారు. కారులో వచ్చి ప్రతి నెల వాళ్లకు ఈ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ఏదైతే ఉద్దర మీన్స్ క్రెడిట్ ఉంటుందో దాన్ని వసూలు చేసుకుని వెళ్తుంటారు. సో అలాగే దాంట్లో భాగంగానే 17th రోజు వ్యాపారికి సంబంధించిన ఏజెంట్స్ అందరు కలిసి కారులో అన్ని కలెక్షన్ చేసుకుని అలాగే వేరే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కలెక్షన్ చేసుకుంటూ మంచిర్యాలలో చేసుకుని మళ్ళీ ఆసిఫాబాద్ లో కూడా చేసుకుని మళ్ళీ బెల్లంపల్లి దగ్గర అక్కడ టిఫిన్ చేయడానికి ఆగారు. టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు సడన్ గా కారు యొక్క డోర్ ఓపెన్ చేసినట్టు సౌండ్ రావడము, ఇమ్మీడియట్ గా దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక బైక్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముసుగేసుకుని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ షార్టెస్ట్ టైంలో అంతా మొత్తం కమిషనరేట్ మొత్తం వెహికల్ చెకింగ్స్ తర్వాత బీసీ